బలూచిస్తాన్ కేర్ ఆఫ్ గా చేతులు కలిపిన డేంజర్ టెర్రర్ గ్రూప్స్. పహల్గాం దాడి రిపీట్ అవుతుందని లష్కర్ ఎ తోయిబా వార్నింగ్. లష్కర్ ఎ తోయిబా ఐసిస్ కే కూటమి వెనుక పాక్ వ్యూహం ఏంటి? శుభలేఖలు మార్చుకున్నంత సంప్రదాయంగా తుపాకీలు మార్చుకుంటోంది ఎవరో కాదు, లష్కర్ ఎ తోయిబా ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ ఉగ్రవాదులు. ఐసిస్ కే బలూచిస్తాన్ కోఆర్డినేటర్ మేర్ షఫీక్ మెంగల్ లష్కర్ ఎ తోయిబా సీనియర్ కమాండర్ రాణా మొహమ్మద్ అష్ఫాకు పిస్టల్ అందించాడు. వీరికి ఐఎస్ఐ అప్పగించిన ఫస్ట్ టార్గెట్ బలూచిస్తాన్ లో వేర్పాటువాదాన్ని అణిచివేయడం. బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ లిబరేషన్ ఫ్రంట్, బలూచ్ రిపబ్లికన్ గార్డ్, బలూచ్ లిబరేషన్ టైగర్స్, బలూచ్ నేషనలిస్ట్ ఆర్మీ, యునైటెడ్ బలూచ్ ఆర్మీ తదితర వేర్పాటువాద గ్రూపులను అంతం చేసే బాధ్యతను అప్పగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ ఈ అలియన్స్ బలూచిస్తాన్ వరకే పరిమితమవుతుందన్న గ్యారంటీ లేదు. జమ్మూ కశ్మీర్లో రక్తపాతం సృష్టించడం కూడా పాకిస్తాన్ కుట్రలో భాగంగా కనిపిస్తోంది. తాజాగా ఎల్ఏటీ డిప్యూటీ సైఫుల్లా కసూరి అటువంటి హెచ్చరిక చేశారు. పహల్గాం ఉగ్రదాడి రిపీట్ అవుతుందని మోడీకే వార్నింగ్ ఇచ్చారు. नरेंद्र मोदी की मरम्मत की जरूरत मौजूद है, ये हालात का तकाजा मौजूद है। ये ऐसे बात नहीं आएगा, ये बातों से बात नहीं आने वाला। ये बड़ा कमीना सिर्फ इंसान है, दिन का सिर्फ इंसान है। इसके रबों को बेगुनाहों का खून चिंता हुआ है। ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ తో చేతులు కలిపిన తర్వాత సైఫుల్లా కసూరి చేసిన వ్యాఖ్యలే ఇవి. పహల్గాం తరహా దాడితో ప్రధాని మోడీకి మరో పాఠం చెప్పాలని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ను కోరుతున్నట్లు పేర్కొన్నాడు. ఐసిస్ కేతో అలియన్స్ తర్వాత లష్కర్ ఎ తోయిబా ఎలా రెచ్చిపోతుందో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఐసిస్ కేపీ ప్రచార పత్రిక యల్గర్ ఇటీవల సంచికలు జమ్మూ కశ్మీర్లో కార్యకలాపాలను పెంచాలని పిలుపునిచ్చాయి. పాకిస్తాన్ ఇప్పుడు ఈ కూటమిని ఇండియాకు వ్యతిరేకంగా కూడా ఉపయోగించాలనుకుంటోంది. అయితే బలూచిస్తాన్లో లష్కరే ఉనికి కొత్తేం కాదు. 2002 నుండి 2009 మధ్య లష్కరే శిక్షణా శిబిరం అక్కడే ఉంది. ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ కూడా ఇక్కడే శిక్షణ పొందాడు. ఐసిస్ కే విషయానికొస్తే ఇది ఇరాక్ ను కేంద్రంగా చేసుకుని భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగించిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్ కు రైట్ హ్యాండ్. ఇరాన్ లోని ఖొరాసన్ ప్రావిన్స్ ను కేంద్ర బిందువుగా చేసుకుని తన కార్యకలాపాలను సాగిస్తోంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్లలో ఈ ఉగ్రవాద సంస్థ యాక్టివ్ గా ఉన్నట్లు తేలింది. ఆఫ్ఘనిస్తాన్ లో యాక్టివ్ గా ఉన్న అన్ని జిహాదీ గ్రూపుల కంటే అత్యంత భయానకం, ప్రమాదకారిగా దీన్ని పరిగణిస్తారు. 2015 జనవరిలో ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ ఆవిర్భవించింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన పలువురు యువకులను జిహాదీలుగా మార్చింది. తన ప్రసంగాలతో వారిని ఆకట్టుకుంది. ఆత్మాహుతి దళాలుగా మార్చేసింది. ఐసిస్ కే జిహాదీల ప్రధాన లక్ష్యం తాలిబన్లే. తాలిబన్లతో సమాంతరంగా ఎదగాలన్నది ఖొరాసన్ ప్రావిన్స్ ఉగ్రవాదుల టార్గెట్. దీన్ని సమర్థవంతంగా అడ్డుకుంటూ వచ్చారు తాలిబాన్ నాయకులు. మొదట్లో 3000 మంది ఫైటర్లతో ఐసిస్ కే బలంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత పరిణామాల వల్ల భారీగా నష్టపోయింది. అమెరికా, నాటో బలగాల దాడుల్లో ఐసిస్ కే ఫైటర్లు పెద్ద సంఖ్యలో హతమయ్యారు. ఈ గ్రూప్ కు మోస్ట్ డేంజరస్ ఉగ్ర సంస్థ హక్కానీ నెట్వర్క్ మద్దతు కూడా ఉంది. విచిత్రం ఏంటంటే ఐసిస్ కే హక్కానీ నెట్వర్క్ పై పోరులో పాకిస్తాన్ సాయం మరవలేనిదని ట్రంప్ ఇటీవలే ప్రకటించారు. కానీ అదే పాకిస్తాన్ ఐసిస్ కే లష్కర్ ఎ తోయిబాను ఏకం చేసి తన ఉగ్ర కుట్రలకు అనుకూలంగా వాడుకుంటోంది.
ఈ మొత్తం వ్యవహారాన్ని తాలిబాన్లు ముందే పసిగట్టినట్లు ప్రస్తుత పరిణామాలు చూస్తే తెలుస్తోంది. తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ భారత పర్యటన లక్ష్యాల్లో ఐసిస్-కే, లష్కరే అలియన్స్పై చర్చలు కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రెండు గ్రూపులు ఏకమవడం బలూచీలు, తాలిబాన్ల కంటే కూడా మనకే ప్రమాదం. సో ఈ గ్రూపులపై పోరాటంలో బలూచీలు, తాలిబాన్లకు భారత్ మద్దతు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది.